హలో అండి అందరికీ. ఏంటా మొహం వెలిగిపోతుంది అనుకుంటున్నారా? నన్నైతే మా వారు వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్తున్నారండి. మాకు దగ్గరలో ఉన్న వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నామండి. విజయవాడ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది. మన బ్యారేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ మన అమరావతి వెళ్ళే రూట్లోనండి. చాలా బాగుంటుంది గుడి అయితే. స్వామి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. నాకైతే పెద్ద తిరుపతి వెళ్ళలేకపోతున్నాననే బాధ అయితే ఎప్పటికీ ఉండిపోతుందండి నాకైతే. స్వామి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. స్వామి ఎప్పుడు పిలవాలనుకుంటున్నారు మరి. ఇంకా ఈ రోజైతే శనివారం మార్నింగ్ అసలు అనుకోకుండా మేము వెళ్ళామండి. నేను అప్పుడే పూజ అయింది. ఇంకా పూజ చేసుకొని ఇంకా కూర్చున్నాను. టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మా వారైతే వెంటనే వెళ్దామా గుడికి అన్నారు. ఇంకా ఎప్పుడు కూడా ఈయన శనివారం తొందరగా వెళ్దామన్నారు. కానీ ఎందుకో ఆ రోజు వెళ్దామన్నారు. ఏమో ఆ స్వామి నన్ను పిలిపించుకున్నారేమో అనిపించింది స్వామి దగ్గరికి. అసలు స్వామి అంటే అసలు ఆయన చూస్తే చాలండి నాకు అసలు ఎంత సంతోషంగా ఉంటుందో. వెంకటేశ్వర స్వామిని మా ఇంటి దైవం ఉండే ఆయన, మన కలియుగ దైవం కదండి వెంకటేశ్వర స్వామి. ఏదైనా మనం అనుకుంటే తప్పకుండా నెరవేరుస్తాడండి ఆ స్వామి. నమ్మిన వాళ్ళని ఎప్పుడు చెయ్యి వదిలిపెట్టడండి. ఆయన నమ్ముకుంటే మనకి జరగనివంటూ ఏవీ ఉండవండి. ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. చుట్టూ పంట పొలాల మధ్యలో భలే ఉంటుందండి ఈ రూట్ అయితే. నాకు చాలా ఇష్టము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చుట్టూ పచ్చటి చెట్లలోంచి వచ్చే గాలి అంతా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ పంట పొలాల్లో చక్కగా అందరు పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ చేసుకుంటూ వెళ్తామన్నమాట. రూట్ అయితే వన్ వే ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, కానీ చాలా బాగుంటుంది. చుట్టూ అరటి చెట్లు ఎంత బాగున్నాయో, పచ్చటి అరటి చెట్లు. అలాగే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఉంటుందండి. ఇది కూడా దాటి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మనకి స్వామి గుడి అయితే వస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంటుంది. తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళు కూడా, వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలియడం కోసం నేను చూపిస్తున్నానండి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత రైట్ సైడ్ మనం డౌన్లోకి తీసుకుని అమరావతి వెళ్ళే రూట్లో ఇదైతే వస్తుందండి గుడి. ఇలాగ వన్ వే రూట్లోంచి వచ్చేసిన తర్వాత మనకి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లోకి వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పేసి మనకి బోర్డు ఇస్తారండి. అటు నుంచి మనం వచ్చేస్తే ఇలాగ మనం హైవేకి ఎక్కేస్తాం అనమాట. ఇంకా స్వామి గుడి అయితే కనిపిస్తుంది కదా మనకి. యాజ్ యూజువల్ మనం తిరుపతిలో అయితే ఉంటే ఎలా ఫీల్ ఉంటుందో అదే ఫీల్ ఉంటుందండి ఇక్కడ గుడిలో మాత్రము. చూసారా స్వామివారి నామాలు అవన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. టీటీడీ వాళ్ళు చాలా చక్కగా కట్టారండి ఇక్కడ గుడి అయితే కనుక. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు బాగా వస్తారండి జనం అయితే. ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగిద్దండి ఇక్కడైతే. ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. మేము వచ్చేటప్పటికే 12 అయిపోయింది. ఇంకా ఎక్కడ దర్శనానికి ఆపేస్తారా అని చెప్పి అనుకున్నాము. అంటే నైవేద్యం టైము ఇంకా ఆపుతారేమో అనుకున్నాము, కానీ ఎక్కడా కూడా ఆగలేదండి. జనం అయితే చాలా బాగా ఉన్నారు. నార్మల్ డేస్లో ఇంత క్రౌడ్ ఉండదు. ఇంకా సాటర్డే కదండి, ఈరోజైతే చాలామంది జనం ఉన్నారు. చూసారా ఎంత పెద్ద ప్లేస్లో ఎంత చక్కగా ఉందో గుడంతా కూడా. ఇలాగ రైట్ సైడ్లో ఇక్కడైతే మనకి అన్నదానం చేస్తారండి. అది ఇంతమందికి లిమిట్ అని ఉంటుంది, ఇంత టైమింగ్ అనే ఉంటుంది. ఎక్కువ మంది వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి భోజనం అనేది అందకపోవచ్చు. ఇది గుడి తరపున కాదు, చుట్టుపక్కల ఉన్న రైతులు పెడుతున్నారు అని చెప్పేసి చెప్పారండి. మరి ఎంతవరకు అనేది నాకు క్లియర్గా తెలియదు. ఇక్కడ వాతావరణం అయితే తిరుమలను తలపించేలా ఉంటుందండి. తిరుమలకు వెళ్ళలేని వాళ్ళ కోసం అమరావతి రాజధానిలోనే తిరుమల తరహా ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారండి. టీటీడీ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళలేను అనుకునే వాళ్ళకి స్వామిని ఇక్కడికే తీసుకొచ్చి పెట్టారు అన్నట్టుగా అనిపిస్తారండి లోపల స్వామి దర్శనం అయితే. అసలు నిజంగా అక్కడ మనకి ఎలాగైతే స్వామి ఉంటారో పెద్ద తిరుపతిలో అలాగే ఉంటారండి ఇక్కడ స్వామి. నాకైతే అసలు స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి. అసలు దగ్గరికి వచ్చేపాటికి 2-3 లైన్స్ అనేది కలిపేశారు ఇక్కడ. శనివారం రోజు బాగా క్రౌడ్ ఉంది కదండి. కానీ నేను మాత్రం స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను ఒక పక్కగా వచ్చేసి నుంచున్నాను అనమాట. నా పక్క నుంచి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు, నేను అక్కడే ఉన్నాను. స్వామి హారతి తీసుకున్నాను. మళ్ళీ అటునుంచి మళ్ళీ స్వామి దర్శనానికి ఎదురుకు వెళ్ళానండి. అసలు అక్కడ స్వామిని అలాగ చూస్తుంటే నాకు అసలు కళ్ళల్లోంచి నీళ్ళు అయితే వచ్చేస్తూ ఉన్నాయండి. స్వామి దర్శనం చేసుకొని అసలు నాకు నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అంత వైబ్రేషన్ వచ్చింది. చాలా బాగా ప్రశాంతంగా అనిపించిందండి. ఏంటో మనసులో ఉన్న బాధ అంతా ఆయనకి చెప్పేసి నేను వచ్చేస్తున్నాను. ఆయనకి అంతా అప్పచెప్పి నీదేనయ్యా అంతా నువ్వే చూసుకోవాలి
వెళ్ళిపోవాలి అన్నట్టుగా నేను ఆయనకు అన్నీ అప్పచెప్పేస్తానండి. అసలంతా అనిపిస్తుంది స్వామి దగ్గరికి వెళ్తే మాత్రం నాకు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా గుడి చుట్టూ అలాగా తిరిగి ఇంకా స్వామి ప్రసాదం స్వీకరించి మేము ఇంకా అలాగ కూర్చున్నాము. ఇంకా అప్పటికి స్వామి నైవేద్యం టైం అయిందని చెప్పి అందరినీ బయటికి పంపిస్తున్నారు. ఇంకా ఈరోజు దర్శనం అయితే ఇలా జరిగిందండి. ఇంకా ఇక్కడ అన్నదానం అని చెప్పాను కదా, అదైతే స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎంతమంది జనం ఉన్నారు. ఇంకెంతమంది జనంలో మనకైతే భోజనం అందదేమోనని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయామండి. మీ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి.